హలో అండి, వెల్కమ్ టు నవి స్పేస్. దిస్ ఈజ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో కూడాను. మై నేమ్ ఇస్ నవి, హౌస్ వైఫ్. ఇంకపై నా వీడియోస్లో కుకింగ్, క్లీనింగ్, ట్రావెలింగ్, డైలీ రొటీన్ అండ్ స్టైలింగ్ అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ వీడియోస్లో చాలా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. నా ఛానల్లో మొదటి వీడియో కాబట్టి ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ పాకం పెట్టుకుంటున్నాను. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళు కరిగేలోగా నేను ఇలాచీ పౌడర్ కూడా రెడీ చేసుకుంటున్నాను. గులాబ్ జామ్ చేసుకోవడానికి ముందుగానే పిండి కలిపేసుకున్నాను. మరొక విషయం, నా ఛానల్లో రెసిపీస్కి సంబంధించి చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇక్కడైతే పాకం రెడీ అయిపోయింది. నేను ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నూనె వేడి చేసేసుకుంటున్నాను. నూనె వేడయ్యేలోగా బాల్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. బాల్స్ అనేవి ఇరగకుండా మంచిగా రావాలి అంటే గోరువెచ్చని పాలని పిండిలో కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నూనె వేడెక్కిందండి. ఇప్పుడైతే ఈ గులాబ్ జామ్స్ బాల్స్ అనేవి నూనెలో వేసేసుకుంటున్నాను. ముందుగా అయితే నూనె వేడెక్కిందో లేదో ఒక చిన్న బాల్ అనేది వేసి టెస్ట్ అనేది చేస్తున్నాను. నూనెలో వేసుకుంటున్న బాల్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేపితే రుచి అనేది సరిగ్గా రాదు. నేను ఇక్కడ పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి 3 సార్లు బాల్స్ అనేవి వేపుకున్నాను. చివరికి గులాబ్ జామ్స్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయా, పెళ్ళైన తర్వాత మొదటిసారి చేయడం కాదు, లైఫ్లో మొదటిసారి చేస్తున్న గులాబ్ జామ్ ఇది. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మొదటిసారి చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలే కాకుండా కొత్తగా ట్రై చేస్తే హెల్త్కి మంచిది, అలాగే మనసుకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో హెల్తీ ఫుడ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో వీడియోస్ అనేవి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అందులో సండే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ 10 ముందు అయితే వీక్లీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా చూడండి. ఎన్నో రకాల వెరైటీ ఫుడ్స్ అనేవి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటిదాకా మా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.